హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవిజే లాక్స్కి వెల్కమ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడైతే షాపింగ్ అయితే వెళ్తాను అనమాట. ఎందుకు అంటే మా సిస్టర్ వాళ్ళ పాపది బర్త్డే అనమాట. బర్త్డే పాపకైతే ఏదైనా గిఫ్ట్ కానీ ఏదైనా డ్రెస్సెస్ కానీ తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నా. నేను దీక్ష అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే మా మైత అయితే రాదంట. మీ విజయ్ గారు పడుకుంటారు. మా షాపింగ్ అంటే తెలిసిందే కదా, 2 hours పట్టిద్ది, నేను రాను అంటారు ఎప్పుడు. ఇంకా నేను దీక్ష మాత్రమే వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ ర్యాపిడో అయితే బుక్ చేశాను. ఆటో కింద వచ్చిందనమాట. ఓకే, లెట్స్ గో. అక్కడ షాపింగ్లో మేము ఏం తీసుకున్నాం ఏంటనేది, ఏ షాప్కి వెళ్ళాం ఏంటనేది చెప్తాను. రారా. ఫస్ట్ ఏమో ఒక షాప్కి అయితే వెళ్ళాం. అక్కడ ఏ డ్రెస్సెస్ అయితే బాగాలేదు, ఫెస్టివల్ సీజన్ కదా, ఒక్క డ్రెస్ కూడా నచ్చట్లేదు. మాకైతే 3-4 షాప్స్ అయితే తిరిగాం. ఇంకా లాస్ట్కి అయితే, అంటే ఇది స్ట్రీట్ వచ్చేసి వేరే స్ట్రీట్ అనమాట. మేమైతే మళ్ళీ బీసెంట్ రోడ్కి వెళ్ళిపోయాం అనమాట. నేను దీక్ష అయితే అక్కడ తీసుకున్నాను. దీక్ష అయిపోయిందండి షాపింగ్. సెట్ అయిపోయింది. 1100 1200 రూపాయలు. మా దీక్ష అలిగింది డ్రెస్ కొనివ్వాలంట. మొన్నే బర్త్డేకి చాలా డ్రెస్సులు కొన్నాం, సరిపోలేదు. డ్రెస్ అయితే కుదిరేసింది మా చిన్న పాపకి, అంటే మా చెల్లెళ్ళ పాపకి అనమాట. బుడ్డిదారికి అయితే డ్రెస్ అయితే తీసుకున్నా. ఇద్దరు సిస్టర్స్కి అయితే తీసుకున్నాం అనమాట. వచ్చే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ అయితే చేసేసాం. చాలా షాప్స్ అయితే తిరిగాం. అక్కడే సెట్ అయినాయి ఇద్దరు పిల్లలకి డ్రెస్సెస్. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత కూల్గా ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఇంటికి వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, ఫంక్షన్ కోసం అయితే రెడీ అవుతున్నాను అనమాట. కొత్త శారీ అయితే కట్టేసా. ప్రతి ఒక్క ఫంక్షన్కి కొత్త శారీ కట్టాల్సిందే, మేము కొనాల్సిందే అనమాట. మెహందీ వేసేసుకున్నాను. నాకు లైట్గా డిజైన్స్ అయితే వచ్చు, ఎక్కువ డిజైన్స్ అయితే రావన్నమాట. నైట్ ఎన్నింటికి పెట్టుకున్నాను అనుకున్నాను, నైట్ 1 అయిందనమాట. షాపింగ్ చేసి వచ్చి ఇంకా నైట్ డిన్నర్ చేసి ఇంట్లో పనులు కొన్ని ఉంటాయి కదా, అన్నీ మళ్ళీ మార్నింగ్ లేవగానే, అంటే మార్నింగ్ ఫంక్షన్ అనమాట, ఆఫ్టర్నూన్ ఫంక్షన్ అంటే మార్నింగ్ బర్త్డే ఫంక్షన్స్ అవన్నీ అయితే కదా, ఇంకా నైట్ చేసుకొని మార్నింగ్ మళ్ళీ తొందరగా అయిపోద్ది అని చెప్పి నైటే అన్ని పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను అనమాట. అందుకోసం నైట్ 1 అయింది మేము మెహందీ వేసుకునేసరికి. నిద్ర అయితే ఫుల్గా వచ్చేస్తుంది, అలాగే వేసుకున్నాను అనమాట. ఇంకా అలా సింపుల్ డిజైన్ అయితే వేసేసుకున్నాను. మా వారైతే పని ఉందని చెప్పి బయటకు వెళ్ళారు. నేను 1/2 అవర్లో వస్తాను, రెడీ అయ్యి ఉండండి ముగ్గురు అని చెప్పి వెళ్ళారనమాట. ఇంకా నేను శారీ, ఇంకా మేకప్ ఉందన్నమాట. శారీ ఒక్క లేడీస్ కంటే ఒక శారీ కట్టడం అంటే ఒక టాస్క్ అనమాట. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు శారీ అయితే సింపుల్గా అయితే కట్టేసుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్ అయితే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే మ్యాచింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇయర్ రింగ్స్, వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా అని చెప్పి వైట్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో గోల్డ్ బ్యాంగిల్స్. నెక్స్ట్ ఏమో సింపుల్గా అయితే జ్యువెలరీ అయితే తీసుకున్నాను. వైట్ కలర్ స్టోన్స్ మ్యాచింగ్ అయిద్దని చెప్పి. మా దీక్ష అయితే ఇంకా రెడీ అవ్వలేదు. నేను శారీ అయితే అయిపోయింది, ఇంకా డ్రెస్ వేసుకోవాలి, జడ వేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. మీ డాడీ వచ్చారనుకో డిషుమ్ తొందరగా వచ్చేస్తారు. వెళ్ళు రెడీ అవ్వాలి ఫాస్ట్గా. సరే వేసుకో. కొనుక్కున్నావు కదా నా బ్యాంగిల్స్ అవి అందులోనే ఉన్నాయి, కింద ఉన్నాయి, తీసుకో. కవర్లోనే నేను రెడీ అవుతాను. అన్నీ ఆ కవర్లో ఉన్నాయి, తీసుకోలేదా? ఓకే, నేను రెడీ అయ్యి వస్తాను, పద. తీసుకెళ్ళు, డ్రెస్ అదంతా ఉన్నాయిగా కింద, రెడీ అయిపో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను రెడీ అయ్యి వీడియో ముందుకైతే వస్తానన్నమాట. వెయిట్ చేస్తూ ఉండండి. నైట్ అయితే తీసుకున్నాం అనమాట బ్యాంగిల్స్. షాపింగ్ చేసామని చెప్పాను కదా, చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఫంక్షన్ అంటేనే అన్నీ కొనుక్కోవాలి, ఇంకా దగ్గర ఫంక్షన్ అంటే అన్నీ తీసుకోవాలి కదా. ఫంక్షన్ డ్రెస్సెస్ కానీ, జ్యువెలరీస్ కానీ, బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్, గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్. పద 1 గ్రామ్ గోల్డ్ కదా ఇది, ఏదో ఒక గోల్డ్. పద. సింపుల్గా అయితే వేసుకున్నాను.
ఎలా ఉంది ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రెడీ అవుదా? నేను ఎప్పుడు వాడే ఫెయిర్ అండ్ లవ్లీ. నేను ఏమి క్రీమ్స్ అయితే వాడను అనమాట. నాకు ఏమి క్రీమ్ వేసినా పడదు. అరే అంతే ప్లెయిన్ ఫ్రాక్. మా దీక్షకి అయితే కొత్త ఫ్రాక్ అంటే బర్త్డేకి తీసుకున్నాం అనమాట. ఇంకా అలాగే ఉండిపోయింది. దీక్ష బర్త్డేకి అయితే తీసుకున్న ఫ్రాక్స్ చాలా డ్రెస్సెస్ తీసుకున్నాం కదా, ఇంకా అందులో నుంచి ఒక డ్రెస్ అయితే మిగిలిందనమాట. అన్ని డ్రెస్సెస్ వేసేసుకుంది. ఓయ్ చెప్పు ఫ్రెండ్స్. బర్త్డే ఫంక్షన్కి అయితే బయలుదేరా అనమాట. గుడివాడ అయితే బయలుదేరుతున్నాం. కార్లో ఉన్నాం. మావయ్య కోసం అయితే వెయిటింగ్ అనమాట. అందువేలు అయితే ఉన్నారంట. పని ఉందని చెప్పి మావయ్య అయితే వెళ్ళారు. దీక్ష ఈయన అయితే ఫ్రంట్ కూర్చున్నారు. మీ విజయ్ గారు బిజీలో ఉన్నారు ఏంటో. హలో, కొంచెం మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి. మాకు ఫంక్షన్ల మీద ఫంక్షన్లు తగులుతూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాం. అవును, లేదంటే ఏం ఉండవు. దీక్ష ఎప్పుడు ఫ్రంట్ సీటే, మేము ఎప్పుడు బ్యాక్ సీట్లోనే ఉంటాం. ఎవరికి ఛాన్స్ ఇవ్వదన్నమాట దీక్ష. దీక్ష అయితే డ్రెస్ మార్చింది. ఆ డ్రెస్ అయితే కొంచెం లూజ్ అయిపోయింది అనమాట. ఇంకో కొత్త డ్రెస్ వేసుకుంది. ఎన్నైనా ఉంటాయి మా దీక్షకి అయితే డ్రెస్సులు. అంతేనా దీక్ష? ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. ఇప్పుడు బయలుదేరాలనుకున్నాం, లేట్ అయిపోయింది. ఇప్పుడు గుడివాడ వెళ్ళేసరికి ఎంతసేపు టైం పట్టిద్ది? హలో, టైం 2.5 hours. ఇప్పుడు 2 అయితే ఎంతైనా సరే. ఇంకే ఫంక్షన్ కేక్ కటింగ్ అయితే ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం. మా స్పెషల్ ఉంటుంది కదా, చూద్దాం. అక్కడికి వెళ్ళాక వెరైటీస్ ఏంటో చూపిస్తాను. ఏమేమి ఈరోజు వెరైటీస్ ఏమి వండుతున్నారు ఏంటనేది. మళ్ళీ మహిత వెరైటీగా ఉంది కదా, అంతేనా? హాయ్ చెప్పు. వాయిస్ రావట్లేదు. హాయ్. మా దీక్ష చెప్పిందా లేదా? దీక్ష హాయ్ చెప్పావా మా ఫ్రెండ్స్కి సబ్స్క్రైబర్స్కి? చెప్పవా? హాయ్ చెప్పు. ఎందుకు అలిగావా? ఈ బుడ్డి సిగ్గుపడుతున్నావా? మా దీక్షకు సిగ్గెందుకు? సిగ్గుపడుతున్నావా దీక్ష? హాయ్ చెప్పు ఫ్రెండ్స్. సిస్టర్ వాళ్ళ బాబు కూడా ఎక్కాడు. ఏంటి స్పెషల్? వీళ్ళు కూడా పాత పాట బయలుదేరాలనుకుంటా. దారిలో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం. వాళ్ళ కారు మా కారు. ఇంకా జంప్ అయిపోయాడు. దీక్ష ఉంది కదా వాళ్ళక్క. మన్వి హాయ్ చెప్పు. పళ్ళు చూసారా మా మన్వి పళ్ళు? దర్శన్ చికెన్ తిరా తింటావా చికెన్? పళ్ళు లేవుగా. చికెన్ తింటావా మరి? దీక్ష హ్యాపీనెస్ వాళ్ళ తమ్ముడు ఎక్కాడని కదా. దీక్ష కార్ చూడగానే మా దీక్ష మనవి వచ్చే అందరూ ఒకేసారి వెళ్తున్నాం. అందరూ మీట్ అవుతున్నాం దారిలో. అయితే అందరి కార్లు అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్యాగ్ అన్నట్టు అందరు లైన్గా వస్తున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా అందరం అయితే కలుస్తున్నాం అనమాట. ఒకేసారి గుడివాడ వెళ్ళినట్టుంది అందరం కలిసి. ఇంకా మేము దారిలోనే ఉన్నాం. దారిలో ఏమైందంటే మళ్ళీ మేము బ్యాగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు అంటే పాలు కింద అయితే నేను స్టవ్ ఆఫ్ చేయలేదని చెప్పి నా డౌట్ అనమాట. ఇంకా అందుకోసం మళ్ళీ హౌస్కి వెళ్ళి ఒకసారి చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాం అనమాట. మళ్ళీ గుడివాడకి అయితే, లేకపోతే ఇప్పటికైతే వెళ్ళిపోయేవాళ్ళం గుడివాడ. వెనక్కి వెళ్ళారు, తిరుగుతూనే ఉంటారు. ఇద్దరు చేరారుగా కోతుల్లాగా.
మా సిస్టర్ అయితే ఫోన్ మీద ఫోన్ చేస్తుంది, ఇంకా బయలుదేరలేదు, ఎక్కడున్నారు అని చెప్పి. పాపం చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికి వెళ్ళిపోవాల్సింది. ఏదైనా ఒకసారి లేట్ అయింది అంటే ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. అంటే లేడీస్కి ఏదైనా ఇది మర్చిపోయామా ఏంటనేది అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగా తీరా వెళ్తే స్టవ్ కట్టేసే ఉంది. అలా అని చెప్పి వెళ్ళినా సరే ఫంక్షన్లో నేను స్టవ్ కట్టానా లేదా అని అనిపిస్తూ ఉంటుంది. మతి మరపా, నాకు మతి మరపు ఉందనుకో, నువ్వే గుర్తైనా చేయొచ్చు కదా, అన్నీ చూసుకోవచ్చుగా, బాగా తెలుస్తాయేంటి. మతి మరపు ఉందని డౌట్, నేను కట్టేశానా లేదా స్టవ్, కానీ ఒక డౌట్ అన్నమాట, నేను కట్టేశానా లేదా అని ఒకసారి చూసుకోవాలి. అక్కడైతే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. మా సిస్టర్ వెళ్ళలేదు, కోపడుతుంది, ఏంటి ఇంత లేట్గా సారీ మనస్వి కోపం వస్తుంది. శ్రావణి స్పెషల్స్ రాగి సంగటి, నాటుకోడి తినేసారుగా, మటన్ బిర్యానీ, పీత తినేసా, అది నాటుకోడి గ్రేవీ, ఫ్రోజన్. శరం రెండా, అది అలా చూపి. క్యాష్ గడానా అబ్బా. ఒకళ్ళ పుట్టినరోజు అయితే ఇద్దరికి డ్రెస్సెస్ గిఫ్ట్స్ తెచ్చారేంటని మీరు అనుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక మంత్లో ఇద్దరు బర్త్డే అనమాట. అందుకోసం చెప్పి ఇద్దరికి ఒకేసారి అయితే చేస్తున్నారు బర్త్డే. నేను తెచ్చిన గిఫ్ట్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మా మమ్మీ అనమాట, పెద్ద పాపకైతే చెవులు కుట్టించలేదు, చెవులియాను డ్రెస్ తెచ్చింది. చిన్న పాపకేమో చైన్ అను డ్రెస్ అయితే తీసుకుందనమాట. చెవులు 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 ఎవరికి గిఫ్ట్లు అంటే పెట్టండి, అందరూ చూసేస్తారు ఎవరు ఏం తెచ్చారు అనేది తర్వాత తెలుసుకోండి. గిఫ్ట్స్ అన్నీ అందరైతే చూపించిన తర్వాత ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. మా చెల్లోళ్ళ పాప, పెద్ద పాప, తను వాళ్ళ పెద్దనాన్న దగ్గర ఏదో అడుగుతుంది, వాళ్ళ అమ్మమ్మ కన్ను పెద్దనాన్నకి ఏదో ఇప్పించాలో ఏదో కావాలని చెప్పి. ఇక్కడైతే అందరం కూర్చున్నాం. లంచ్ అదంతా చేసిన తర్వాత అయితే ఇంకా ఫంక్షన్కి టైం ఉందన్నమాట. కేక్ కటింగ్ అదంతా అయితే ఉంటుంది కదా, ఒక ఈవినింగ్ అని చెప్పాను కదా, కొంచెం తీరిగ్గా అయితే కూర్చున్నాం. ఒక హాఫ్ అన్ అవర్లో గంటలో ఇంకా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయ్యిద్ది అనమాట, బర్త్డే సెలబ్రేషన్.
క్యాప్ పెట్టుకున్న అతను మా అన్నయ్య అవుతాడు. ఏంటి అందరు ఫోన్ అంత పర్టికులర్గా చూస్తున్నారు ఏంటని మీరు అనుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, మా బావగారు వాళ్ళ అబ్బాయి అయితే మా అత్తగారు ఫోటోని ఏఐలో క్రియేట్ చేశాడనమాట. మాట్లాడినట్టు మీరందరు ఎలా ఉన్నారు పైనుంచి అడిగినట్టు, అందరు బాగున్నారా అని చెప్పి హిందీలో మాట్లాడినట్టు క్రియేట్ చేశాడనమాట. ఫంక్షన్ అయితే అయిపోయింది. విజయవాడ అయితే హాల్లో నుంచి బయటకైతే వచ్చేసాం. మా మరిది గారు మా చెల్లి ఇద్దరికి వదలట్లేదు ఎవరిని కూడా. వెళ్ళొద్దు, నైట్ కూడా డిన్నర్ చేసి వెళ్తారు కానీ ఉండండి ఉండండి అని చెప్పి అందరినీ అడుగుతున్నారు. కానీ ఎవరు లేదు, ఇంకా నైట్ అయ్యేటప్పటికి మళ్ళీ 12 అలా అయిపోయింది, వెళ్ళిపోతాం అని చెప్పి ఇంకా అందరం అయితే రిటర్న్ విజయవాడకి అయితే బయలుదేరిపోయాం.
మా చెల్లెళ్ళ పిల్లలు మా దీక్ష ముగ్గురు వెనకాల కూర్చొని అల్లరి చేసేసారు కారు మొత్తం. రైట్ చాలా షవర్మా తినేసావా? ఏ హాఫ్ పెట్టావు మళ్ళీ? బిర్యానీ బాగుంది. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే బిర్యానీ తింటున్నారు వీళ్ళు. నేనైతే తినట్లేదు, నాకైతే ఫుల్గా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ తినింది ఎక్కువైపోయింది నాకైతే. ఇంకా ఇక్కడైతే ఆ ఫుడ్ కోర్ట్ నుంచి అయితే తెచ్చుకున్నాం అనమాట బిర్యానీ. వీళ్ళైతే తింటున్నారు. మమ్మీ వాళ్ళైతే గుంటూరు అయితే వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందా? 9:30 అవుతుంది. అక్కడ 7కి బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి అన్ని ట్రాఫిక్ అయితే బాగా ఫుల్గా ఉందన్నమాట. ఆ ట్రాఫిక్లో నుంచి వచ్చేటప్పటికి 9:30 అయింది. ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గర ఆకలేస్తుంటే వీళ్ళైతే బిర్యానీ తీసుకున్నారు. షవర్మా బిర్యానీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం అనమాట.